హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అమ్మవారి ప్రసాదం కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రైస్ని తీసుకున్నాను. దీన్ని 2-3 సార్లు వాష్ చేసి 3 కప్స్ వాటర్ యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బియ్యాన్ని అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ కదంబంలో మనకి ఎన్ని కూరగాయలు అవైలబుల్గా ఉంటే అంత మంచిది. నేను ఇక్కడ ములక్కాయలు, దొండకాయలు, బెండకాయ, క్యారెట్, వంకాయ, టమాటో అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను. దీనిలో ఇంకా గుమ్మడికాయ కూడా యాడ్ చేస్తారండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. దీనిలో కొంచెం ఇంగువ యాడ్ చేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని కూరగాయ ముక్కల్ని యాడ్ చేసి దీనిలో కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత కారం యాడ్ చేసి మొత్తం కలిపేసుకొని ఒక 50% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇలా తీసి దీంట్లో వేసుకుందాం. అలాగే ముందుగా మనం ఉడికించి ఉంచుకున్న ముద్దపప్పుని కూడా యాడ్ చేయాలి. వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి అలాగే సాంబార్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ముక్కలన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తాన్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒక 5 మినిట్స్ పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టే విధంగా 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా కదంబం రెడీ అయిపోయింది. ఇది అచ్చం తిరుపతిలో పంచిపెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఈ సాంబార్ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.